దురదృష్టం ఏమిటంటే హిందూ సమాజం కోట్లలో ఉంది భారతదేశంలో. అందరూ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తాం, వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తాం. ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం తెలుసుకుందామని ఎప్పటికీ అనుకో. ప్రారంభించేప్పుడు తెలియక్కర్లేదు ఏది, కానీ దాన్ని ప్రారంభం మొదలుపెట్టాక మనకు ఒక ఆలోచన రావాలి. ఎందుకు ఇలా చెయ్యాలి, దీంట్లో ఏదైనా అర్థం ఉందా, దీంట్లో ఏదైనా విశేషం ఉందా అని భావన మనకి రావాలి కదా. అది రాకుండా ఏదో పెద్దవాళ్ళు ఒక మాట అంటారే, ఏదో గుడ్డెద్దు అలాగా అవ్వకూడదు కదా. ఏ కార్యమైనా మనకి సంస్కృతంలో ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు ఒక మహానుభావుడు. మనిషి అని ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవాలి? మనిషి అనే శబ్దం ఎలా వచ్చింది, మనిషి అనే పేరుకి అర్థం ఏమిటి అంటే, యాస్కుడు అనే ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. మత్వా కర్మాణి సీవ్యతే. మనిషి అంటే ఏదైనా ఒక పనిని ఎలా చేయాలో తెలుసుకొని ఆచరించువాడు మనిషి. అంటే పనిని తెలుసుకొని చేయాలి అంటే అర్థం చేసుకోవాలి ముందు ఆ పనిని. అంటే పనిని అర్థం చేసుకోవాలంటే త్రికరణ శుద్ధిగా అక్కడ మనం ఉండాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకరు మాట్లాడుతున్నారు, ఇంతమంది వింటున్నాం. అక్కడ ఒకరు వచ్చి ఠంగ్ ఠంగ్ అని గంట కొడుతున్నారు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆలోచన ఉందా, ఇంతమంది మనుషులుగా కనపట్లేదా? అంటే సమాజం ఇది ఎవరినో ఆక్షేపించడానికి అనుకుంటున్న మాట కాదు. మనం అన్ని పనులు చేసుకుంటూ మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం, ఆలోచనతో చేయటం లేదు పనులు. గుర్తుపెట్టుకోండి, మనిషి అంటే పని చేసేవాడు కాదు. పని మనకంటే బాగా జంతువులు చేస్తాయి. గేదెలు ఎవరు చెప్పకుండా వాళ్ళ ఇంటికి అవి వెళ్తాయి. ఎవరూ నేర్పకుండా చీమ పంచదార ఎక్కడుందో తెలుసుకొని కరెక్ట్గా అక్కడికి వెళుతుంది. ఎవరు అలారం పెట్టకుండా గడియారం పెట్టుకోకుండా కోడి లేచి కూస్తుంది. మంచిన సత్యనారాయణ రాజు గారని పేరు తెలుసు కదా అందరికీ. ఆయన ఒక మాట చెప్పారు, కోడి కాలజ్ఞానిట అంటే టైంకి లేస్తుంది, చీమ సిద్ధజ్ఞానిట అంటే ఎక్కడ పంచదార ఉందో సిద్ధి దానికి, తీపి సిద్ధించింది దానికి, ఎక్కడ తీపి ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందిట. ఇలా చెప్పుకుంటే ఇంకొక వాసనని పసిగడుతుంది ఎవరు, కుక్క లాంటిది, సుజ్ఞానిట. మనిషేమో అజ్ఞాని అన్నాడు. వీడికి ఏ జ్ఞానం లేదు వీడికి.